బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు కాబోతున్నారా అంటే అవుననే ప్రచారమే జోరందుకుంది. అటువంటి సంకేతాలు వినిపిస్తున్నాయనే ప్రచారం కూడా అక్కడ వినిపిస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి గెలుపొందారు అయ్యన్న. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అయ్యన్న పాత్రుడు. అయితే పార్టీలో అత్యంత సీనియర్లకే స్పీకర్ ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలోనూ ఉత్తరాంధ్రకే స్పీకర్ పదవి దక్కింది. అప్పుడు సీతారాం స్పీకర్గా ఉన్నారు. అయితే స్పీకర్ పదవి తనకే ఇవ్వాలంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ స్పీకర్ పదవి తనకి ఇవ్వాలని గతంలో చెప్పారు RRR. ఈ నేపథ్యంలో ఇప్పుడు అయ్యన్న పాత్రుడు పేరు వినిపిస్తోంది. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడిన తర్వాత ఇటువంటి ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ జోరందుకున్నాయి. అసలు ఇంతకీ ఏం జరిగింది? అయ్యన్న పాత్రుడికి దక్కే అవకాశం ఉందా? ఇంకా పేర్లు ఏమైనా వినిపిస్తున్నాయి? అయితే ప్రస్తుతానికి మాత్రం అయ్యన్న పాత్రుడి పేరే ప్రధానంగా వినిపిస్తోంది. అటువంటి చర్చ జరుగుతోంది. ఇక ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు కాబోతున్నారా అంటే అవుననే ప్రచారం జోరందుకుంది. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, అయ్యన్న పాత్రుడికి స్పీకర్ పదవి దక్కబోతోందా? పార్టీలో ఆ చర్చ అయితే జరుగుతుంది. అయ్యన్న పాత్రుడు స్పీకర్ పదవి ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా అయిపోయిందని ఒక చర్చ పార్టీలో జరుగుతుంది. కానీ అయ్యన్న పాత్రుడు మాత్రం దానిపైన ఇంతకుముందు ఆర్టీవీతో మాట్లాడుతూ స్పీకర్ పదవి వస్తున్నటువంటి రూమర్స్ మీద అది రూమర్స్గా ఉన్నాయి. పార్టీ నుంచి నాకు ఇంకెలాంటి ఆదేశాలు రాలేదు, ఎలాంటి సమాచారం రాలేదని అయ్యన్న పాత్రుడు అయితే చెప్తున్నారు. కానీ అనఫీషియల్గా అయితే స్పీకర్గా అయ్యన్న పాత్రుడి పేరే బలపరిచినట్టు తెలుస్తుంది. 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో ముందుగా ప్రోటెం స్పీకర్ని ఎన్నుకుంటారు. తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అయిన తర్వాత స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. కాబట్టి స్పీకర్ ఎన్నికకి సంబంధించినటువంటి అంశంలో అయ్యన్న పాత్రుడి పేరు దాదాపుగా ఫైనల్ చేసే అవకాశం కనబడుతుంది. ప్రోటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు ఖరారు చేసినట్టు తెలుస్తుంది. అయితే అయ్యన్న పాత్రుడు ఎంపీకి సంబంధించి చూస్తే కనుక ఆయన ఇప్పటివరకు 7 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. 83, 85, 94, 99, 2004, 2014, 2024 దాదాపు ఇది 7వ సారి ఆయన ఎమ్మెల్యే గెలడం. 7 సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మంత్రి పదవి వస్తుందని భావించారు. కానీ మంత్రి పదవి కాదు, ఆయనకి స్పీకర్ పదవి ఇవ్వడమే కరెక్ట్ అని చంద్రబాబు భావించి ఆయనకి మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే స్పీకర్గా ఆయన పేరు దాదాపుగా ఖరారు అయినట్టు తెలుస్తుంది. ఆయన దాదాపు ఇప్పటికీ 5 సార్లు మంత్రిగా పనిచేశారు. 84 నుంచి 86 వరకు టెక్నికల్ ఎడ్యుకేషన్ మంత్రిగా పనిచేస్తే తర్వాత 94 నుంచి 96 వరకు R&B మినిస్టర్గా పనిచేశారు. 99లో అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు. 2014 నుంచి 2017 వరకు పంచాయతీరాజ్ అండ్ రోడ్ల R&B మినిస్టర్గా పనిచేశారు. తర్వాత 2017లో షఫలింగ్లో ఆయనకి R&B శాఖతో పాటు ఇతర శాఖలు కూడా కేటాయించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మంత్రి పదవికి కాకోకుండా ఆయనకి స్పీకర్ పదవి కరెక్ట్ అని చంద్రబాబు భావించారు. కాబట్టి ఆయనకి ఆ పదవి దక్కుతున్నట్టు తెలుస్తుంది. అందుకే ఆయనకి మంత్రి క్యాబినెట్లో కూడా చోటు లభించలేదని తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఆయన దాదాపుగా పేరైతే ఖరారైంది. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. పార్టీలో నిర్ణయం అయితే తీసుకున్నారు తప్పించి ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే స్పీకర్ 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి 17 అసెంబ్లీ సమావేశాల్లో ముందుగా ప్రోటెం స్పీకర్ ఎన్నుకున్న తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. తర్వాత స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. కాబట్టి ఆ 2 రోజుల ముందు ఆయన పేరుని అఫీషియల్గా ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. సచిన్, ఇన్ఫాక్ట్ ఎందుకంటే ఇందాక చంద్రబాబుకి సంబంధించి ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్నప్పుడు కూడా వెళ్ళారు అయ్యన్న పాత్రుడు. ఆయనకి కరచాలనం ఇచ్చిన సందర్భాన్ని చూసాం. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దాదాపుగా ఇంకా ఫిక్స్ అనే మాట వినిపిస్తుందనే ప్రచారానికి సంబంధించి అక్కడే జోరందుకుంది అనుకోవాలా? రాజేష్ ఇందాక బాధ్యతలు తీసుకున్నప్పుడు కంటిన్యూ కలిశారు. ఇంతకుముందు చంద్రబాబు 4:41 నిమిషాలకి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న సందర్భంలో ఆయన కలిసి శుభాకాంక్షలు చెప్పారు తప్పించి అక్కడ స్పీకర్ పదవి గురించి అక్కడి గురించి ఏ చర్చ జరగలేదు. కేవలం బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి మర్యాదపూర్వకంగా వచ్చి ఆయన శుభాకాంక్షలు చెప్పారు. స్పీకర్ పదవి రాబోతుంది కాబట్టి ఆయన వచ్చి కలిశారని ఒక చర్చ కూడా నడుస్తుంది. కానీ అయ్యన్న పాత్రుడు మాత్రం దీని మీద పూర్తి స్థాయిలో అంటే అది ఒక ప్రచారం మాత్రం చెప్తున్నారు తప్పించి దానికి సమాచారం లేదని చెప్తున్నారు. కానీ పార్టీ వర్గాలు మాత్రం అయ్యన్న పాత్రుడి పేరే బలంగా వినపడుతుంది. దానికి ప్రధాన కారణం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. శాసనసభకు సంబంధించి కానీ శాసనసభ వ్యవహారాల మీద కొంత పట్టున్న వ్యక్తి కావడంతోనే అయ్యన్న పాత్రుడిని పేరు ఎన్నిక చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే స్పీకర్ అంటే కొంచెం సుదీర్ఘకాల అనుభవం ఉండాలి. శాసనసభకు సంబంధించిన వ్యవహారాలు, శాసన సంబంధించిన రూల్స్ అన్నింటి మీద పూర్తి పట్టు ఉండాలి. అదే సభను ఏ విధంగా నడపగలరు అనే దాని మీద ఒక క్లారిటీ ఉండాలి. దానికి సంబంధించిన అనుభవం ఉండాలి. కాబట్టి వీటన్నిటిలో అయ్యన్న పాత్రుడికి అనుభవం ఉంది. సీనియర్ శాసనసభ్యుడిగా ఆయన పనిచేశారు. కాబట్టి అసెంబ్లీ స్పీకర్గా అయితే ఆయన బాగుంటుందని చంద్రబాబు నిర్ణయం
నిర్ణయించి ఆయన పేరు ఖరారు చేసినట్టు తెలుస్తుంది సచిన్. దానికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన పార్టీ నుండి లేకపోతే ప్రభుత్వం నుండి వచ్చే అవకాశం కనబడుతుంది. ఒక 2-3 రోజుల్లో దానికి సంబంధించిన స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది సచిన్. రైట్ రాజేష్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి అయ్యన్న పాత్రుడితో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మాట్లాడింది ఆర్టీవీ ప్రతినిధి రాజేష్. ఆయనతో మాట్లాడారు. ఆ సందర్భంలో అయ్యన్న పాత్రుడు ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. అనిపిస్తుంది సార్, కూటమి 160 స్థానాలు వచ్చింది, చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేశారు, ఎలా అనిపిస్తుంది సార్? సంతోషం అనిపిస్తుంది. ఎలాగనిపిస్తుంది? సంతోషం. ఎప్పుడూ లేని మెజార్టీ ఇచ్చారు ప్రజలు. మామూలుగా ఇవ్వలే, కసితో ఓటేశారు. వాళ్ళ ముఖాల్లో కళ్ళల్లో కసి కనపడింది. ఎందుకు కనపడింది అంటే రాష్ట్రం దోపిడీ జరిగింది, దోపిడీకి గురి అయింది, సామాన్య వ్యక్తులకు న్యాయం జరగలే. అంచేది మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి, రాష్ట్రం బాగుపడాలి, మన రాష్ట్రం బాగుండాలని ఒక ఆలోచనతో అన్ని వర్గాల ప్రజలు కూడా కసితో ఓటేసి ఇంత మెజార్టీలు ఇచ్చారు. అందుకే ఇంత ఒక మాట అన్నాను, ఇది మా పదవి కాదు, 5 సంవత్సరాలు బాధ్యత ఇచ్చారు మాకు ప్రజలు. ఆ బాధ్యతని భుజాల మీద చేసుకొని ఎక్కడ తప్పు చేయకుండా సక్రమంగా చేసి ప్రజల తాలూకు రుణం తీసుకోవాల్సిన బాధ్యత ఇవాళ మా మీద ఉంది. చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ప్రతిసారి అయ్యన్న పాత్రుడు గారు క్యాబినెట్లో ఉన్నారు, ఈసారి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు, ఎలా చూస్తారు? క్యాబినెట్ తప్పు ఉంది. ఎన్టీ రామారావు గారు 1983లో నాకు 20 సంవత్సరాల వయసులో నాకు మంత్రి ఇచ్చారు. అప్పుడు సీనియర్ లేరా? అప్పుడు మంత్రి జూనియర్గా నాకు ఇచ్చారు. ఇన్నాళ్ళు 5 సార్లు మంత్రి చేశా, ఒకసారి ఎంపీ చేశా. ఇప్పుడు నాకు 67 సంవత్సరాలు వచ్చాయి. జూనియర్లు కూడా పైకి రావాలి కదా, జూనియర్లు కూడా మనం ప్రోత్సహించాలి, తప్పదు. అనుభవించాను 5 సంవత్సరాలు అనుభవించి 5 టైమ్స్ నేను మంత్రి అయ్యాను. ఇంకా నాకెందుకు? జూనియర్లు రావాలా, వాళ్ళు కూడా ట్రైనింగ్ కావాలా, వాళ్ళు కూడా సీనియర్లు అవ్వాలా. అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ పదవిలో రాబోతున్న ఒక నిన్నటి నుంచి పెద్ద ఎత్తున బయట చర్చ జరుగుతుంది సార్. అది మీరు చేస్తున్నారు కానీ నాకు తెలియదు. చంద్రబాబు గారు ఇంటిమేషన్ లేదు, నాకు నేను అడగాలేదు, అతను ఏమీ అనలేదు. మీ ప్రెస్ వల్ల మాట్లాడుతున్నారు. చూద్దాం, ఏమో చూద్దాం. ఓకే థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా క్యాబినెట్కి సంబంధించి క్యాబినెట్ మంత్రి పదవి రాకపోవడం పట్ల తనకు ఎలాంటి అసంతృప్తి లేదని అయ్యన్న పాత్రుడు చెప్తున్నారు. తను 25 సంవత్సరాలు అప్పుడే మంత్రి అయ్యాను, అప్పుడు నేను యంగ్గా ఉన్నాను అని చంద్రబాబు సీనియర్లు పక్కన పెట్టి తనకు మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు నేను నాకు 67 సంవత్సరాలు కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడంలో తప్పులే చెప్తున్నారు. స్పీకర్ విషయంలో తనకు ఎలాంటి సమాచారం లేదు, బయట అది ఒక ప్రచారం మాత్రమే, సోషల్ మీడియా ప్రచారం జరుగుతుందని అయ్యన్న పాత్రుడు క్లారిటీ ఇచ్చారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్, ఆర్టీవీ, సచివాలయం నుండి.